రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు వేరుశెనగలు తెగుళ్ళ రకాలు, వాటి యొక్క నివారణ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా తిక్కాకు మచ్చ తెగులు, మొదలు కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు, వేరు కుళ్ళు తెగులు, మువ్వకుళ్ళు వైరస్ తెగులు, వీటన్నిటి గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఈ వేరుశెనగలో ఈ తెగుల నివారణ గురించి తెలుసుకునే ముందు చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తూ ఉన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి తిక్క ఆకుమచ్చ తెగులు. త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు పంట వేసిన 30 రోజుల నుండి కనిపిస్తుంది. ఈ మచ్చలు కొంచెం గుండ్రంగా ఉండి ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కలిగి ఉంటాయి. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు చిన్నవిగా గుండ్రంగా ఉండి ఆకు అడుగు భాగాన నల్లని రంగు కలిగి ఉంటాయి. కాండం మీద ఆకు కాడల మీద ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు తెగులును తట్టుకునే రకాలను కదిరి హరితాంధ్ర, అభయ, నిత్యహరితి మరియు కదిరి లేపాక్షి ఇలాంటివి సాగు చేసుకోవాలి. తెగులు కనిపించిన వెంటనే ఎకరాకి మంకోజెట్ 400 గ్రాములు మరియు కార్బోండిజం 200 గ్రాములు లేదా క్లోరోథాలనిల్ 400 గ్రాములు లేదా హెక్సానాకోజల్ 400 మిల్లీలీటర్లు, ట్యూబియోకోనాజోల్ 200 మిల్లీలీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి ఒకసారి తర్వాత 15 రోజులకు మరొకసారి పిచికారీ చేయాలి. రెండవది తుప్పు లేక కుంకుమ తెగులు. ఆకు అడుగు భాగంలో ఎరుపు లేక ఇటుక రంగు గల చిన్న పొక్కులు ఏర్పడి ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ పొక్కులు పూల మీద తప్ప మిగతా అన్ని భాగాల మీద కనిపిస్తాయి. దీని నివారణకు ఎకరాకి 400 గ్రాముల క్లోరోథోలనిల్ లేదా 400 గ్రాముల మంకోజెట్ లేదా 400 మిల్లీలీటర్ల హెక్సాకోనాజోల్ లేదా 200 మిల్లీలీటర్ల ట్యూబియోకోనాజోల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. మూడవది వచ్చేసి మొదలు కుళ్ళు తెగులు. ఈ తెగులు ఆశించడం వలన విత్తిన తర్వాత మొలక రాకుండానే విత్తనం కుళ్ళిపోతుంది. రెండవ దశలో మొలకెత్తిన తర్వాత కాండం పైన నల్లని శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. తెగులు యొక్క మచ్చలు మొదట నేలమట్టంపై ఉన్న కాండం మీద ఏర్పడి క్రమంగా కొమ్మలకు వ్యాపిస్తుంది. కాయలపై కూడా శిలీంధ్రం ఆశించి నల్లని మచ్చల్ని కలగజేస్తుంది. ఎదిగిన మొక్కలకు తెగులు సోకినట్లయితే మొక్కలు వడిలిపోయి ఎండిపోతాయి. దీని నివారణకు విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల ముంకోజెట్ లేదా 3 గ్రాముల ముంకోజెట్ 50% కార్బండిజం 25% WS చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల కంటే లోతు వేయకూడదు. 2 కిలోల ట్రైకోడర్మీ విరిడి ఫార్ములేషన్ 90 కేజీల బాగా మాగిన పశువుల ఎరువు మరియు 10 కేజీల వేపిండిని కలిపి గోనె సంచులతో కప్పి నీడలో 15 రోజుల వరకు మాగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని విత్తిన వెంటనే మట్టిలో కలపాలి. ఈ విధంగా పంట వేసిన 30 రోజుల వరకు 60 రోజులకు ఒకసారి మరోసారి వేసుకోవాలి. మూడవది వచ్చేసి కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు బూజు తెగులు లేక బుడిమ తెగులు అని కూడా అంటారు. ఈ తెగులును కలగజేసే శిలీంధ్రం భూమి ద్వారా విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు పంట వేసిన తర్వాత సుమారు 70 రోజుల నుండి పంట చివరి వరకు అగుపిస్తుంది. తెగులు ఆశించడం వలన ప్రారంభ దశలో మొక్క మొదల్లో ఉన్న శాఖలు పసుపు వర్ణానికి మారి ఎండిపోతాయి. తర్వాత భూమిపై ఉన్న కాండం మీద తెల్లటి బూజు తెగులుగా ఏర్పడుతుంది. ఈ తెల్లటి బూజులో ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలీంధ్ర సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఊడలు కాయలు కూడా ఈ తెగులుకు లోనవుతాయి. కాయలోని గింజలపై నీలి బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కలను పీకినప్పుడు నేలపై ఉన్న మొక్క భాగాలు మాత్రమే ఊడి వస్తాయి. వేర్లు కాయలు నేలలోనే ఉండిపోతాయి. దీని నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు అదుపులో ఉంచినచో కాండం కుళ్ళు తెగులు యొక్క ఉధృతి తగ్గుతుంది. సజ్జ, జొన్న వంటి పంటలతో పంట మార్పిడి
చేయాలి. సేంద్రియ ఎరువులను పొలంలో వేసి కలియదున్నాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మొంకోజెట్ లేదా 3 గ్రాముల మాలాకోజెట్ 50% ప్లస్ కార్బండిజం 25% WS కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొదలుకుళ్ళు నివారణకు ట్రైకోడర్మీ 2 కేజీల ట్రైకోడర్మీ విరిడి పౌడర్ను 90 కేజీల పశువుల ఎరువు మరియు 10 కేజీల వేపగింజల నూనె పిండితో కప్పి 3 రోజులకు ఒకసారి నీరు చల్లుతూ 15 రోజుల తర్వాత 1 ఎకరా భూమిలో విత్తే ముందు వేసుకోవాలి. మరియు అదేవిధంగా పంట వేసిన 30 రోజులకు 50 రోజులకు ఎకరాకి 200 కేజీల జిప్సం ఎరువును పూత సమయంలో వేయటం వలన తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. పంట పీకిన తర్వాత పంట అవశేషాలను తీసి కాల్చివేయాలి. పంట మార్పిడి పద్ధతిని ఖచ్చితంగా అవలంబించుకోవాలి. నెక్స్ట్ వన్ ఇస్ వేరుకుళ్ళు తెగులు. ఈ తెగులు రైజోక్టోనియా బెటాటిలా అనే శిలంధ్రం వల్ల కలుగుతుంది. ఈ తెగులు సుమారు 25-30 రోజుల తర్వాత వర్షాభావ పరిస్థితుల వలన ఎక్కువగా ఆశిస్తుంది. మొదట కాండం మీద గోధుమ వర్ణం మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల తర్వాత పసుపు వర్ణానికి మారి కాండం పైభాగానికి మరియు వేరును కూడా వ్యాపిస్తాయి.